నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు నవ్యాల మీడియా. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది అని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. జూపాడు బంగ్లా మండలం తరిగోప్ల గ్రామంలో లబ్ధిదారులకు 8,50,535 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు సరైన సమయానికి పాలు, గుడ్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, వర్కర్ రాజలక్ష్మిలు అంగన్వాడీ కేంద్రం వద్ద వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి ఎంపీడీఓకి ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో వీధి లైట్లు, రోడ్ల గురించి గ్రామస్తులను అడిగాను, తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు నందికొట్కూరులో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మేడం ఏమన్నా వాళ్ళు నేర్పిస్తుందా మీకు? ఏం పెట్టింది ఈరోజు? దిద్దా చెప్పి పెట్టించిందే చెప్తున్నావా? సెంటర్ మొత్తం ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి కదా. ముస్తాబ్ కార్యక్రమం కింద అందించినారు మీకు, ఏమి ఇబ్బంది లేదు కదా. ముస్తాబ్ అనేది మంచి పిల్లలకు మంచి కార్యక్రమం. ఏదైనా పిల్లలు బాగా చూసుకోండి, సెంటర్లు బాగుండాలా, నీట్నెస్ లేదు. ఎందుకంటే రైన్ సీజన్ కాబట్టి దోమలు అవి వస్తాయి. వాటర్ స్టాక్ మాట్లాడలేము. పప్పు దినుసులకు అన్నిటికీ బాక్సులు రాలి చూడండమ్మా. ఎగ్స్ ఎప్పుడు చూసుకోండి, ఎందుకంటే మురిగిపోతే ఎగ్స్ బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, బాగుందిలే. శామం పిల్లలు ఉన్నారమ్మా మీ సెంటర్లో? ఉన్నా శామం పిల్లలు లేదు కదా. ఎందుకంటే మనం అన్ని ఇస్తున్నాం కాబట్టి శామం పిల్లలు ఉండకూడదు మనం. ఆర్టీఎస్ వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి కరెంట్ పోస్టర్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. పెన్షన్ వస్తుందా లేదా? అదే ఎక్కడ ఏం లేదు కదా. సిమెంట్ రోడ్లు వేసినావా మీకు? ఇంకా ఏమన్నా ఉంటే కూడా వేస్తాము. సిమెంట్ రోడ్లు కానీ వాటర్ నిల్వ లేకుండా నిల్వ చేస్తాము. ఆమె పంచాయత్ సెక్రటరీ తిరుగుతున్నారా లేదా వాళ్ళు? అందరికీ నమస్కారం. ఈరోజు జూపాడు బంగ్లా మండలం పారమంచాల విలేజ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఐ ట్యాంకు చైర్మన్ మహేశ్వరుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నందుకు గాను వారికి వచ్చినటువంటి ఖర్చులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 4,42,034 రూపాయలు వారికి అందజేయడం జరిగింది. అలాగే తరిగోపుల గ్రామానికి చెందినటువంటి సుంకమ్మకు వచ్చేసి 20,000 పైచిలకు అందజేయడం జరిగింది. అలాగే ఇదే గ్రామానికి చెందినటువంటి చాకలి నాగన్న గారు చికిత్సను అందించుకొని వారికి కూడా దాదాపు 3,50,000 పైచిలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈ గ్రామంలో చెల్లించడం జరిగింది, ఇదే మండలంలో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఎవరైనా సరే వైద్యంతో ఇబ్బంది పడకుండా
వచ్చినటువంటి ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు మన నందికొట్కూరు నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఆశించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో లేదో తెలియనటువంటి కొంతమంది నిరుపేదలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ప్రతి ఎమ్మెల్యేలం అందరం కూడా గ్రామాల్లో వైద్యాలకు అయినటువంటి ఖర్చును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఘనత దక్కుతుంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూనే నియోజకవర్గాల అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నాయి. రేపు నందికొట్కూరు నియోజకవర్గంలో 16వ తారీఖు నాడు 2 సంవత్సరాల పైన కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వము ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఈ 2 సంవత్సరాల్లో నందికొట్కూరును ఏ విధంగా అభివృద్ధి చేశామన్నది కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది గ్రామాల్లో ప్రతి నాయకుడు కూడా బూత్ స్థాయి కంటే అందరూ కూడా మన గ్రామాల్లో జరిగినటువంటి డెవలప్ అంతా కూడా మనం చర్చించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడే తరిగోపుల గ్రామంలో 3వ అంగన్వాడీ సెంటర్ దగ్గర కొంత వర్షాలు పడినప్పుడు వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతుందని చెప్పేసి ఈ వాటర్ నిల్వ కావడం వల్ల పిల్లలు ఇక్కడే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గ్రామస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. సంబంధించినటువంటి వర్కర్ కావచ్చు, టీచర్ కావచ్చు, అందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడే గౌరవ జూపడ్ బంగ్లా ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది, పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. అది కనెక్టివిటీ చేసేసి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ లేకుండా కూడా చేయాలని చెప్పి ప్రజలు అడగడం జరిగింది. అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.